శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. శని వక్రగతి చెందడం వల్ల 13 జూలై 2025 నుండి 27 నవంబర్ 2025 వరకు అంటే దాదాపుగా 138 రోజులు రమారమి 4.5 నెలల పాటుగా శని వక్రగతి చెందడం వల్ల ఎలాంటి ప్రభావాన్ని ఇస్తాడు, అసలు వక్రగతి అంటే ఏమిటి, ఏ రాశి ఏ నక్షత్రం వారికి ఎవరి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తాడు, ఏ ఏ రంగాల మీద ప్రభావితం చూపిస్తారు, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, ఆధ్యాత్మికత, ఉద్యోగ వ్యాపారాలు, ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ కూడా చూద్దామండి. సో చివరిన రెమెడీస్ కూడా చెప్పుకుందాం. చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. శాటర్న్ అంటే శని సహజంగా మకర రాశికి కుంభరాశికి అధిపతి. ఆయన బలవంతుడు ఈ యొక్క తులారాశిలో, బలహీనుడు మేషరాశిలో. మకరం స్వస్థానం అయితే కుంభం మూల త్రికోణం. స్వస్థానం కంటే మూల త్రికోణం కాస్త మంచి బలమైంది. సో వచ్చే స్థానం ఎక్సలెంట్, చాలా బలమైందని చెప్పవచ్చు. మేషంలో కాస్త బలహీన పొందుతారు. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా మీనరాశిలో శని ఉన్నారండి. ఏప్రిల్ 1, 2025 రోజున మీనరాశికి వచ్చారు. ముఖ్యంగా ఏంటంటే వీరు రావడంతో ఈ యొక్క మేషరాశి వారికి ఏలినాటి శని మొదలైంది. మకరం వారికి ఏలినాటి శని క్లియర్ అయిపోయింది, పూర్తి అయిపోయింది. అసలు వక్రగతి అంటే ఏంటి అంటే, శని వక్రగతి అంటే వెనక్కి నడవటం కాదు గ్రహము. ఈ సమయంలో ఏంటంటే భూమికి దగ్గరగా ఉండటం వల్ల వెనక్కి కదులుగా ఉండే భావన మనకు కదులుతుంది. మనం ఒక ట్రైన్లో కూర్చున్నాం, పక్కన ఒక ట్రైన్ పోతుంది అనుకోండి, మనం కూడా సో ఆ రకంగా మనం వెళ్తున్నట్టుగా మనకు అంటే ఇమాజినేషన్ కలుగుతుంది. అంటే భూమికి దగ్గరగా రావటం వల్ల అలా అనిపిస్తుంది. ఈ సమయంలో శని శక్తివంతుడు అండి. సహజంగా శనికి ఏంటంటే 3, 7, 10 దృష్టిలు ఉంటాయి. ఈ సమయంలో ఏంటంటే శని వక్రీకరించిన కాలంలో తన హానికరమైన లక్షణాలు కాస్త తగ్గుతాయండి. ముఖ్యంగా శని గ్రహానికి ఈ సమయంలో 7వ దృష్టి ప్రభావం అధికంగా ఉంటుంది. సో ఇది మరి నక్షత్రాలలో ఏ నక్షత్రాలు ఆయన వక్రీకరించి ప్రయాణం చేయడంతో వెనక్కి వస్తూ ఉంటారంటే మూమెంట్లో ఉత్తరాభాద నక్షత్రంలోనూ అదేవిధంగా పూర్వభాద నక్షత్రంలో ఈ 4.5 కాలంలో వెనక్కి వెళ్తూ ఉంటాడు. నవాంశ చూస్తే ఆయన ముఖ్యంగా ఏంటంటే ఆగస్టు 18 వరకు నవాంశ D అంటాం కదా, అందులో కన్యా రాశిలో ఉంటారు, తర్వాత సింహరాశిలో ఉంటారు. సో చివరిన అంటే ఆగస్టు 18 తర్వాత నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా సింహంలో ఉండి 3వ తారీఖు నుండి ఆయన 27 నవంబర్ దాకా కర్కాటకంలో అంటే 3 నవాంశంలో ఆయన మారుతూ ఉంటారు. అసలు ప్రభావిత అంశాలు ఏంటయ్యారంటే ముఖ్యంగా ధర్మం, దీర్ఘకాలిక ప్రయాణాలు, ఆధ్యాత్మిక గానం, ఉన్నత విద్య, తండ్రి లేదా అధికార వ్యక్తులతో సంబంధాలు నెరవేర్చుకోవటం, అదృష్టం మొదలైన విషయాల మీద ఎక్కువగా ప్రభావితం చూపుతుందండి. కాబట్టి ఎవరికి ఎక్కువ ప్రభావం ఉంటుందయ్యారంటే ఆయన మీనంలో వక్రీకరణ చెందుతున్నారు. మీన రాశి వారికి ఆయన సప్తమ దృష్టి బలమైంది అనుకున్నాం. కన్యా రాశి వారికి లేదు అంటే శని దృష్టి ఉంటుంది కదా, ఆ దృష్టి పడినప్పుడు మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా ఏ గ్రహాలు అయితే ఉంటాయో, సో ఇతర రాశులు ఏవైతే ఉంటాయో వారికి కూడా ప్రభావం అధికంగా ఉంటుంది. లేదంటే శని, బుధ, గురు, శుక్ర, రవి, చంద్ర, సో ఈ యొక్క గ్రహాల యొక్క దశలు లేదా అంతదశలు జరుగుతూ ఉన్న వారి మీద కూడా ప్రభావం అధికంగా ఉంటుందండి. అదేవిధంగా మీ యొక్క జన్మ కుండలిలో మీ యొక్క వ్యక్తిగత జాతక చక్రంలో వక్రీకరించిన శని ఉన్నవారికి కూడా ఎంతమంది ఉంటే అంతమందిలో కూడా ఒక 3వ వంతు మందికి అధికంగా ప్రభావం చూపిస్తుందని చెప్పాలి. వృశ్చిక రాశి వారికి వక్రగతి చెందినటువంటి యొక్క శనేశ్వరుడి ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు, ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుందో చూద్దామండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, అంటే మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా శని వక్రగతి ఫలితాలు వర్తిస్తాయి. మరి వృశ్చిక రాశి వారికి మరియు వృశ్చిక లగ్నం వారికి కూడా తృతీయ చతుర్థాధిపతి శనేశ్వరుడు. వీరికి అర్ధాష్టమ శని తొలగిపోయింది. ఎప్పుడయ్యారంటే 31 మార్చ్ 2025 రోజున. ఏప్రిల్ 1వ తారీఖు నుండి అర్ధాష్టమ శని కూడా లేకుండా క్లియర్గా ఉన్నారు. అలాంటి యొక్క శని 13 జూలై నుండి వక్రీకరించి 27 నవంబర్ దాకా దాదాపుగా 4.5 నెలల పాటుగా 138 రోజుల పాటుగా వక్రీకరించి ఉంటారు. శని 5వ స్థానంలో వక్రీకరిస్తున్నారు. అసలు 5వ స్థానం అంటే ఏంటి? ప్రేమ, హైయర్ ఎడ్యుకేషన్, క్రియేటివిటీ, సంతానం, మంత్రస్థానం, ఇవన్నీ కూడా ఉంటాయి. మరి 5లో ఉన్న గ్రహం వక్రీకరించినప్పుడు వెనక స్థాన ఫలితం కూడా ఇస్తుంది, అంటే 4వ స్థాన ఫలితం కూడా ఇస్తుంది. వక్రీకరించి అక్కడే ఉంటాడు, ఫిజికల్గా వెనక్కి రాడు, బట్ అది భావన. సో ఆయన తృతీయ దృష్టితో 7వ స్థానాన్ని, 11వ స్థానాన్ని మరియు 2వ స్థానాన్ని వారి యొక్క దృష్టిలో చూస్తూ ఉంటాడు. 5, 4, 7, 11 మరియు 2 స్థానాల ఫలితాలు మనం చెప్పుకోవాలి, అవే జరుగుతాయి, ట్రిగ్గర్ అవుతాయండి. మరి ఇక్కడ ఏమవుతుంది అంటే సంబంధాల పరంగా చూసుకున్నప్పుడు పాత ప్రేమ తిరిగి వస్తుంది. అంటే ఏంటంటే గతంలో ఏదైనా మీరు ఇష్టపడిన వ్యక్తులు ఏదో ఒక కారణాలు దూరంగా వెళ్ళి ఉంటే వాటిని సెటరైట్ చేసుకుంటారు. అసలు ఈ యొక్క శని వక్రీకరించినప్పుడు
RRR అని చెప్తూ ఉంటాం. రివ్యూ, రీచెకప్, రీస్టార్ట్. రివ్యూ చేసుకోవడం, ఎందుకు జరిగింది ఇలా, మా మధ్య గొడవ ఎందుకు వచ్చింది, సో ఇలా చేస్తే బాగుంటుంది కదా, రీచెకప్ చేసుకోవడం 1-2 సార్లు, రీస్టార్ట్ చేయడం. సో అందులో సమస్య తొలగిపోయి కాబట్టి ఇప్పటి నుండి ప్రశాంతంగా ఉందాము, లేకుంటే పాజిటివ్గా మలుచుకుందాం అనే విధంగా సో మీ యొక్క అడుగులు, భావనలు ఉంటాయండి. పంచమ స్థానంలో శని వక్రీకరిస్తున్నారు కాబట్టి సంతాన విషయంలో కొంత లేట్ అయ్యే అవకాశం ఉంటుందండి. సంతానం కోసం ప్రయత్నిస్తున్న ఎవరైతే దంపతులు ఉంటారో సంతాన విషయంలో కాస్త లేట్ ఉంటుంది. మీరు పెట్టేటువంటి పెట్టుబడులు, స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ పర్టికులర్గా ఏవైతే ఉంటాయో కొంత నెమ్మది స్లో ఫేస్లోనే రిజల్ట్ ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఆచితూచి అడుగులు వేయటం ఆ ప్రాసెస్లో మంచిది. 4వ స్థానం టచ్ చేస్తూ ఉంటారు. ప్రాపర్టీ సంబంధం, భూములు, ఆస్తులు, కొనుగోలు, అమ్మకాలు ఇలాంటివి ఏదైనా ఉన్నా మీడియేటర్స్ లాంటి వాళ్ళు, ఏదైనా వారి యొక్క వ్యాపకాలు చేస్తున్న వారు కూడా సో గతంలో కోల్పోయిన డీల్ ఏదైతే ఉందో అది తిరిగి మీ చెంతకు చేరుతుంది అని చెప్పవచ్చండి. మీరు అదేవిధంగా ఆర్థిక పరమైన విషయాల పరంగా చూస్తే శని ఆయన దశమ దృష్టితో మీరు 2వ స్థానంలో చూస్తారు వక్రీకరించి. కాబట్టి లెగసీ మీద దృష్టి పెట్టాలి. అంటే ఏంటంటే ఆస్తిని, పూర్వీకుల ఆస్తి కానీ, పెద్దల ఆస్తి, లేకుంటే ముందు నుంచి ఉన్న ఆస్తిని ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసుకునే విధంగా మీ అడుగులు ఉండాలి. ఆస్తి తరిగిపోవటం కాదు, ఆస్తిని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం మీరు చేయాలి. లెగసీ పైన దృష్టి బాగా పెట్టాలి. అదేవిధంగా సంతానం ఆలస్యం అవుతుందని చెప్పుకున్నాం. భార్యకు సంబంధించి 7వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు. వక్రీకరించిన గ్రహం వెనక్కి చూస్తుంది కానీ ఆ స్థానం మీద ప్రాక్టికల్గా ఫోకస్ ఉంటుంది. కాబట్టి లైఫ్ పార్ట్నర్తో కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాలి. అదేవిధంగా మెచ్యూరిటీ చాలా అవసరం అండి. శని అంటేనే స్లో మూవింగ్ అన్నట్టు పొడి మాటలు మాట్లాడుతూ ఉంటే జీవిత భాగస్వామి కూడా అటు నుంచి సపోర్ట్ అనేది దొరకాలి కదా. కాబట్టి ఏంటంటే సో మెయింటైన్ కన్సిస్టెన్సీ ఉండాలండి. అందుకని ఎప్పుడు మనం బ్యాలెన్స్ చేయాలి అన్ని విషయాలు అని చెప్తూ ఉంటాం. కుటుంబము, ఆర్థిక స్థితి, ప్రేమ, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం చెప్తూ ఉంటాం. వాటికి ఏంటంటే ముఖ్యంగా 5 ఎలిమెంట్స్ చెప్తూ ఉంటాం కదా. HRMSC. H ఫర్ హెల్త్, R ఫర్ రిలేషన్షిప్, M ఫర్ మనీ, S ఫర్ స్పిరిచువాలిటీ, C ఫర్ కెరీర్. హెల్త్ విషయంలో గోల్ పెట్టుకోవటం. జంక్ ఫుడ్ మానేస్తారా, రేపటి నుంచి నడక మొదలు పెడతారా, లేకుంటే జుమ్మానా, ట్రెడ్మిల్లా, జిమ్ చేసుకుంటారా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, హెల్త్ మీద ఒక గోల్ పెట్టుకోండి. R ఫర్ రిలేషన్షిప్స్. సో ఎక్కడ లేకుండా ఉంది అనేది మనం చూసుకోవాలి. సో అన్నిటికీ తగినంత సమయం కేటాయించగలగాలి. కాబట్టి సో ప్లాన్ అకార్డింగ్లీ. ఎవరితో రిలేషన్స్ సరిగ్గా లేకపోతే వాటి గురించి పాజిటివ్గా ఆలోచించడం మొదలెడితే సగం సమస్య సాల్వ్ అయిపోతుంది. మీ ఆలోచనతోనే సమస్య సాల్వ్ అయిపోతూ ఉంటుంది. M ఫర్ మనీ. మనీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. విటమిన్ M లేకుండా బయట ఏది పొందలేము. ఏది కూడా కొన్ని పనులు చేయాలంటే డబ్బులు కూడా అవసరం. కాబట్టి ఇవన్న సంపాదన చేస్తూ అందరూ చేస్తూ ఉంటారు. కానీ దాన్ని ఏ విధంగా మల్టిపుల్ చేయగలగాలి, భావితరాలకు రాబోయే రోజులకు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా ఉపయోగపడే విధంగా మనం దాన్ని పెంచుకోవాలనే విధంగా ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్గా చేసుకోవడం, ఆలోచన చేయడం, ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకోవడం చేయాలండి. ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ. సో ఎప్పుడు మెటీరియలిస్టిక్ లైఫే కాకుండా వీ హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్ అండి. ఆధ్యాత్మికత, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం ఉంటాయి. మానసిక ఆరోగ్యం అంటే స్పిరిచువాలిటీ కలిగి ఉంటాం. ఇంకా చెప్పాలంటే కర్మయోగం, చేస్తున్న పని మీదనే దృష్టి పెట్టడం. 1 టాస్క్ అట్ ఏ టైం. మల్టిపుల్ టాస్క్ తీసుకుని గాబరాపడి స్ట్రెస్ గురై సో ఇలాంటివి కాకుండా సో ఉండాలి. అదేవిధంగా దైవనామస్మరణ, ఏదో ఒక మంత్రం పఠనం చేసుకోవటం కావచ్చు, ఫోకస్డ్గా ఉండాలండి. మరి C ఫర్ కెరీర్. కెరీర్లో ఫోకస్ చేసుకోవటం, కెరీర్లో గ్రో కావాలంటే ఎప్పుడు సెన్స్ ఆఫ్ అంటే ఎమర్జెన్సీ క్రియేట్ చేసుకోవాలి. మంచి ఉద్యోగం రావాలి. ఎంత ప్యాకేజ్ వస్తే బాగుంటుంది, మీ యొక్క అవసరాలు తిరిగి కంఫర్ట్ జోన్లోకి వెళ్తారు, ఏ మంత్ నుండి చేస్తే బాగుంటుంది, సో పలానా సంవత్సరం పలానా మంత్ నుండి చేయగలిగితే ఇంట్లో ఖర్చులు కానీ, పిల్లల ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళకి బెస్ట్ ఎడ్యుకేషన్ కానీ, ఏదైనా ఒక ట్రిప్ కావచ్చు, ఏదైనా ప్రాపర్టీ బిల్డప్ చేయడం కావచ్చు, ఏదైనా సాధించాలంటే ఒక వాటికి తగినట్టుగా కొంత డెడ్ లైన్స్ కానీ, గోల్స్ కానీ విధించుకోవాలి. వీటన్నిటితో పాటుగా మనం ఏంటంటే ఎక్స్టర్నల్గా ఎన్ని పనులు చేసినా కూడా మానసికంగా, ఇంటర్నల్గా మనం స్ట్రాంగ్గా ఉండగలిగితే సో ఆటోమేటిక్గా అవుటర్ వరల్డ్ అనేది మనకు విజయాన్ని చేకూర్చి పెడుతుందండి. దాంట్లో కూడా ఏం చేసుకోవచ్చు అంటే ఈ HRMస్తో పాటుగా మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఒక 5 minutes ఆల్ఫా మెడిటేషన్లో రిలాక్సేషన్ మెడిటేషన్ చేసిన తర్వాత మనం కనుక 5 అఫర్మేషన్స్ ప్రతిరోజు 5 సార్లు చెప్పుకోగలిగితే కనుక ఎక్సలెంట్ రిజల్ట్ ఇస్తుందండి. ఒకటోది ఏంటంటే ఐఆమ్ ద బెస్ట్. సో బెస్ట్ అంటే ఇగోనో ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. ఐఆమ్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్. అంటే మీ రంగాల్లో మీరు బెస్ట్గా ఉందని అనుకోవటం. రెండవది ఐ కెన్ డూ ఎనీథింగ్. నేను ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను అనే ఒక నమ్మకం కలిగి ఉంటాం. మూడవది మై ఫ్యూచర్ ఈజ్ బ్రైట్. సో కాబట్టి ఏంటంటే నా భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుంది. సో చాలామంది నిరాశగా ఆకాశం వైపు చూస్తూ ఉంటారు. వెలుగు వస్తూ పోతూ ఉంటుంది, మధ్యలో మేఘాలు వస్తూ ఉంటాయి, మబ్బులు వస్తూ ఉంటాయి. మబ్బుల మీద దృష్టి కాదండి,
సో ఆ మబ్బులను చీల్చుకొచ్చే ప్రకాశవంతంగా ఉండే ఆ సూర్యుడి వెలుగు మీద, ఎనర్జీ మీద మనం దృష్టి పెట్టాలి. 4వది ఏంటంటే ఐఎమ్ గెటింగ్ బెటర్ ఈచ్ డే. రోజుకు నేను ఇంప్రూవ్ అవుతున్నాను. అప్డేట్గా ఉండాలి ఎప్పుడు కూడా. సో అప్డేట్గా ఉన్నప్పుడే మనం మంచి రిజల్ట్ పొందుతాం, లేకుంటే వెనక్కి వెళ్ళిపోతాం. నోకియా మొబైల్ కూడా ఒకప్పుడు కీప్యాడ్ చాలా స్ట్రాంగ్ నెంబర్ 1గా ఉండేది. బ్యాటరీ బ్యాకప్ కానీ ఇదంతా రఫ్ అండ్ టఫ్గా ఉండేది. కాలానుగుణంగా సో మనకైతే కనుక తెలుసు కదా ఎలాంటి మొబైల్స్ వచ్చాయో వాటిని నెట్టేసింది కూడా. సో కాబట్టి అప్డేట్గా ఉండే ప్రయత్నం. అన్నిటికంటే ముఖ్యం 5వది ఐ విల్ వర్క్ హార్డ్. అంటే వితౌట్ యాక్షన్ దెర్ ఈజ్ నో రియాక్షన్ అండ్ దెర్ ఈజ్ నో సక్సెస్. కాబట్టి మ్యాసివ్ యాక్షన్ ప్లాన్ పెట్టుకొని హార్డ్ వర్క్ చేస్తే మాత్రం చేస్తానని చెప్పుకోవడం వల్ల ఆటోమేటిక్ మీ మైండ్ మిమ్మల్ని సబ్ కాన్షియస్ మైండ్ ఐడియల్గా ఉంచకుండా పని మీదకి దృష్టి మారుస్తుంది. సో దట్ దెన్ యూ విల్ గెట్ ద గుడ్ రిజల్ట్. అంటే మీకు కనుక ఇంకా వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోవాలనుకుంటే వృశ్చిక రాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు, అదేవిధంగా ఈ యొక్క రాశిలోనే వీరి జననం ఎందుకు జరిగింది అనే విషయాన్ని కూడా మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దయచేసి గమనించండి. ఆ వీడియో వాచ్ చేస్తే మంచి విషయాలు అవగతం అవుతాయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.